నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. రపా రపా నరుకుతామని అరవడం కాదురా, చీకట్లో కన్ను కొడితే ఎవరికీ తెలియకుండా వేసేయాలి. ఇది వైసీపీ మాజీ మంత్రి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. పేర్ని నాని ఈ మధ్య కొంచెం యాక్టివ్ అయ్యారు. ఆయన మరి పర్సనల్గా ప్రభుత్వం మీద కక్ష పెట్టుకున్నారో లేదు అంటే మరి పార్టీ తరపు నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం వల్ల ఆ విధంగా మాట్లాడుతున్నారో తెలియదు, కానీ ఆయన మాట తీరు మాత్రం ఈ మధ్య కొంచెం అసభ్యకరంగా పరుషంగా కనిపిస్తూ ఉంది. ఏ మీటింగ్ పెట్టినా కూడా ఇటు ప్రజలను అలాగే కార్యకర్తలను కూడా రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం తరపు నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు ఆయన మీద లేవు. మరి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏది కావాలంటే అది చేసేయండి, మేము చూసుకుంటాం, మేము ఉన్నాం అని చెప్పి ఆయన మాట్లాడటం ఏ విధంగా చూడొచ్చు? మరి దీని తర్వాత అయినా ఆయన పైన చర్యలు ఏమైనా ఉండే అవకాశం ఉందా అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పట్టున్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. పేర్ని నాని గారి వ్యాఖ్యలు మీరు కూడా వినే ఉంటారు. కార్యకర్తలను రెచ్చగొడుతూ ఆయన మాట్లాడారు. అంటే ఈ రోజు కాదు, గత వారం 10 రోజుల నుంచి ఆయన ఈ విధంగానే ఈవెన్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కూడా చచ్చారు, బతికారు, ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడుతూ వస్తున్నారు ఆయన. సో ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు పేర్ని నాని గారు ఈ మధ్య ఆ విధంగా మాట్లాడుతున్నారు? ఆ బిహేవియర్ ఏంటి? గతంలో కూడా ఆయన ఎలాగే ఉండేవాళ్ళ? సో మరి దీనిపైన ఏమైనా చర్యలు ఉంటాయంటారా? ఇప్పుడు నేను అన్నట్టు అంటే ఇక వాళ్ళ ఇంటి పేరే రప్ప. ఏది ఒక పేర్ని నాని అని కాదు, ఇప్పుడు రప్ప నాని, లేకపోతే రప్ప రాంబాబు, రప్ప జగన్, రప్ప రోజా, రప్ప సురేష్, వీళ్ళ ఇంటి పేరే ఇక రప్పగా మార్చుకున్నారా? అసలు ఆ పార్టీ పేరే మార్చేసుకుంటే పోలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సిపి అంటే వైఎస్ రప్ప క్రిమినల్స్ సైకోసా. ఆర్ అంటే రప్ప, సి అంటే క్రిమినల్స్, పి అంటే సైకోసా. ఏంటి వాగుడు, ఏంటి ఉన్మాదం? నువ్వు ఒక మాజీ మంత్రివి. ఏం మాట్లాడాడు నిన్న మాట్లాడుతూ చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలా? చీకటి ఏంటి, కన్ను కొడతాం ఏంటి, పని అవ్వడం ఏంటి? అంటే రేపు మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళందరినీ నరికేయండి, మళ్ళీ పొద్దున్నే తెల్లారాక లేచెళ్ళి వాళ్ళని పరామర్శించండి. ఏం గుర్తొచ్చింది నీకు? బాబాయ్ హత్య. అంతే కదా. చీకట్లో మరి కన్ను కొడితే ఏం చేశారు? పని అయిపోయిందా? అంటే ఇవాళ మీరు కిరాతకంగా నరికి చంపారు. ఎవరిని? వైఎస్ వివేకానంద రెడ్డిని చీకట్లో. 7 గొడ్డలి దెబ్బలు, రప్ప 2 లీటర్ల బ్లడ్. అరే మళ్ళీ పొద్దున్నే వచ్చి పలకరించారుగా. ఎవరు? భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళంతా పొద్దున్నే అక్కడే ఉన్నారు. అరే చక్కగా కుట్లు వేయించారు, లేకపోతే తుడిచేశారు, పూలు చల్లారు, అది గుండెపోటు అన్నారు, బాత్రూంలో రక్తపు వాంతులు అన్నారు. అంటే అక్కడ మనం గుళ్ళపాడులో చూసాం. ఏది? చంద్రయ్య యాదవ్ జై జగన్ అనలేదని రప్ప కోసేశారు మేడం. ఎంతమంది? ఇప్పుడు రేపొద్దున మీరు అధికారంలోకి వస్తే అన్నీ ఇయ్యేనా? వివేకానంద రెడ్డి హత్యలు, లేకపోతే చంద్రయ్య యాదవ్ గొంతు కోయడాలు, నందం సుబ్బయ్య గొంతు కోశారు ఎక్కడ? పొద్దుటూరులో. అచ్చెన్న గొంతు కోశారు ఎక్కడ? వెటర్నరీ డాక్టర్ కడపలో. అంటే ఎంతమంది గొంతులు కోస్తే మీకు ఈ పరిస్థితి వచ్చింది? ఇప్పుడు మీరు అందరి గొంతులు కోశారు రప్ప, మీ పార్టీ గొంతు జనం కోశారు రప్ప. అయినా మార్పు రావట్లేదు. 140 లీటర్ల బ్లడ్ పడింది. వీళ్ళ పార్టీ గొంతు జనం కోస్తే ఎన్ని లీటర్ల బ్లడ్ పడింది? 151 ఎక్కడ, 11 ఎక్కడ? అంటే ఇంకా ఇప్పటికీ ఆ పార్టీని బతికించుకోవాలని వీళ్ళకి ఏ కోసానా లేదు. ఉంటే ఈ రప్ప వాగుడు వాగరన్నమాట. ఇప్పుడు జనం ఇవాళ 151 నుంచి 11కు కోసిన ఇంకా మీరు రప్ప అంటున్నారంటే ఎంత కోయాలి? ఒక ప్రజాప్రతినిధిగా ఆయన బహిరంగ సభల్లో ఈ విధంగా వ్యాఖ్యలు చేసే హక్కు ఆయనకు ఉంటుందా? అలాగే మంత్రులను ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడటం, ఈవెన్ లోకేష్ గారిని ఉద్దేశించి కూడా వాడు వీడు అని సంబోధించటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనిపైన చర్యలే ఉండవంటారా? నిన్న అతను మాట్లాడుతూ ఏమన్నాడు? అరిసే కుక్క కరవదు, కరిసే కుక్క అరవదు. అంటే కుక్కల? అతను ముందున్న వాళ్ళంతా ఎవరు? వైసీపీ కార్యకర్తల, కుక్కల? నాకైతే అర్థం కావట్లేదు. అంటే నీ కార్యకర్తలనే నువ్వు కుక్కలు అంటున్నావా? ఈ కుక్కల భాష ఏంటి? ఈ చీకట్లో భాష ఏంటి? అంటే అతను మీరు అన్నారు ఏది అసలు మాజీ మంత్రేనా? ఎన్ని మాట గెలిచాడు? 4-5 సార్లు గెలిచావే, మంత్రిగా పనిచేసావే. అతనే కాదు, ఇక్కడ ఆదిమూలపు సురేష్ మాజీ మంత్రి. అతనేంటి నిన్నటిదాకా ఒక లెక్క,
ఇకపై ఒక లెక్క అంటున్నాడు. గుంటూరు అవతల చంపేస్తాం, రోడ్ల మీదకి ఈడ్చుకొచ్చుకోతాం, అందరూ ఈ ఎవరు విధంగా అతను? కారుమూరి నాగేశ్వరరావు. గుంటూరు అవతలేమో ఇళ్లల్లోకి వెళ్ళి చంపుతారంట, గుంటూరు యువతలేమో రోడ్ల మీదకి లాగి చంపుతారంట. అంటే ఇవాళ కూటమి ప్రభుత్వం వైపు ప్రజలు వేళ్ళు చూపిస్తున్నారు. మీరు ఆ రోజే వాళ్ళ మీద కేసు పెట్టుంటే ఇవాళ వీళ్ళు ఈ విధంగా పేటరేగిపోయేవాళ్ళ, ఇన్ని మాటలు మాట్లాడేవాళ్ళ. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి ఆ చిత్తూరు ఎస్పీ సుబ్బారాయుడిని ఉద్దేశించి సప్త సముద్రాల అవతలున్న లాక్కొస్తా సుబ్బారాయుడు బట్టలు కూడా తీసి నిలబెడతా అన్నప్పుడే జగన్ పైన కేసు పెట్టుంటే ఇవాళ ఈ భాష వచ్చేదా? మనం చూసాం విడుదల రజని చిలకలూరుపేట సిఐ సుబ్బారాయుడు మీద డోంట్ టచ్ మై కార్ అంటూ నిందితుడిని కారులో దాచిపెట్టి అతని మీదకి ఎగబడినప్పుడే కేసు ఆమె మీద పెట్టుంటే, పట్టాపురం సిఐ అంబటి రాంబాబు నువ్వెంత 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 అని చెప్పి అతని విధులకు ఆటంకం కల్పించడం కాదు, ఎగబడ్డాడు. ఆ రోజు రాంబాబుపై కేసు పెట్టుంటే ఇవాళ మరి ఎస్పీ మణికంఠని బెదిరించేవాడా? రోజా గారు కూడా అలానే మాట్లాడుతున్నారు, గాలిలో ఎగరేసి తంతాం. అసలు ఏంటి సార్ ఈ లాంగ్వేజ్ ఏంటి, అలా చూడొచ్చు అంటే ఇప్పుడు ఇవాళ అంబటి రాంబాబు ఎస్పీ మణికంఠను అంతు తేలుస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యల కన్నా రాంబాబు మీద కేసు పెడతారా పెట్టరా? నిన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మనం చూసాం, మేడం ప్రశాంతి ఒక మహిళా శాసనసభ్యురాలి పైన అతన్ని మాట్లాడిన బూతులు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇలా మాట్లాడితేనే నచ్చుద్దా? అప్పుడు చూసాం మనం అసెంబ్లీలో జోగి రమేష్ RRRని ఉద్దేశించి బూతులు తిట్టడం, ఇతను నవ్వుకోవడం. అంటే ఇలా ఆ రప్ప అని ఫ్లెక్సీ పెట్టినాడిని ఆ రోజే కనుక అరెస్ట్ చేసి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తే, ఇక్కడ ప్రధాన దోషులు ఇద్దరే ఈ రప్పలో. ఆ ఫ్లెక్సీ పెట్టినాడు, నెక్స్ట్ ఆ ఫ్లెక్సీని సమర్థిస్తూ ప్రెస్ మీట్లో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి. అసలు ఏమా పైశాచిక ఆనందం? అతను ఎవరో జర్నలిస్ట్, ఫ్లెక్సీ గురించి మాట్లాడితే అరేంజ్డ్ ప్రెస్ మీటే, సెలెక్టెడ్ జర్నలిస్టే మాట్లాడితే ఏందప్ప మళ్ళా చెప్పు ఏంటా డైలాగు అని మళ్ళా ఆ డైలాగు చెప్పించుకోవటం. ఏ సినిమా ఏందంట, తప్పేందంట, రప్ప అని ఫ్లెక్సీ పెడితే తప్పేందంటప్ప. ఇవా మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి? దోషులు వాళ్ళిద్దరే. ముందు వాళ్ళిద్దరిని కనుక ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనమాట. ఇంకా వీళ్ళల్లో మార్పు రాకపోతే ఇంకా ఎంత జనం వీళ్ళని రప్ప కొయ్యాలమ్మా? ఈ పార్టీని అసలు వీళ్ళు బతకనివ్వరు అనమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతకడం ఎవరికి ఇష్టం లేదు? ప్రజలకి సరే, తెలుగుదేశం జనసేన సరే, అసలు జగన్మోహన్ రెడ్డికే ఇష్టం లేదు. అంటే నీ పార్టీ గొంతు నువ్వే రప్ప కోసేస్తున్నావు. ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు కోస్తోంది ఎవరు? పేర్ని నాని, కారుమూరి నాగేశ్వరరావు, రోజా, లేకపోతే అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, వీళ్ళే రప్ప వాళ్ళ పార్టీని కోసేసుకుంటున్నారు. సార్ అధికారంలో లేకపోతేనే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు, రేపు అధికారం ఒకవేళ వాళ్ళకి వస్తే పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? జగన్ 2.0, జగన్ 1.0, రప్ప 1.0, జగన్ 2.0, రప్ప 2.0. జనం పాపం వాళ్ళ మెడలు చాపి వీళ్ళతో కోంచుకుంటారు. మొన్న చూపించాడుగా పవన్ కళ్యాణ్, ఆయన మెడ కూడా చూపించాడు, షర్ట్ ఇప్పదీసి మెడ చూపించి రండి కోద్దురు కానీ రప్ప అన్నట్టుగా తొక్కి నారదీస్తా అన్నాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏమనన్నాడు? ఒక్కొక్కడిని తొక్కి నారదీస్తా అన్నారు. ఏది తొక్కలేదే? తొక్కుంటే ఇవాళ పేరుని నాని ఇలా మరి అనేవాడా? నారదీసుంటే ఇవాళ అంబటి రాంబాబు ఎస్పీ మణికంఠని అంతు తేలుస్తా అనేవాడా? తొందరగా తొక్కండిరా నాయన, తొందరగా నారదీస్తే అప్పుడేమన్నా ఈ రప్ప భాష నుంచి ప్రజలకి విముక్తి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.